ఇక లంబసింగ్ అని చెప్పి ఇప్పుడు నర్సీపట్నం దగ్గర అనకాపల్లి పక్క డిస్ట్రిక్ట్ పక్కనే, కానీ అది అరకు కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. అది నర్సీపట్నం నియరెస్ట్ 14 కిలోమీటర్స్. ఈ మధ్యన లంబసింగ్ అని చెప్పి ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి అక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. కానీ అక్కడ అట్లీస్ట్ అకామిడేషన్ కూడా లేదు. 5 years బ్యాక్ చంద్రబాబు నాయుడు 5 years బ్యాక్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక గెస్ట్ హౌస్ కట్టాం, బ్రహ్మాండ గెస్ట్ హౌస్. అప్పుడు నేను మంత్రిగా ఉన్నా, పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఒప్పించి గెస్ట్ హౌస్ కట్టాం. 6 years అయింది, గెస్ట్ హౌస్ పూర్తి అవ్వలే. మరి వచ్చిన టూరిస్టులు ఎక్కడ ఉంటారు? అక్కడ అట్లీస్ట్ బాత్రూమ్స్ కూడా లేవు, అక్కడ టాయిలెట్స్ లేవు, రెస్టారెంట్స్ లేవు. ఎట్లా టూరిజం డెవలప్ అవుతుంది? అంచేత మంత్రి గారు కూడా ఉన్నారు, సీనియర్ సెక్రటరీ గారు ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. కాబట్టి నేను కోరిదంటే అటువంటి ప్లేస్ వీళ్ళు చూస్తున్నారు. ఈ సీజన్లో రోజుకి కూడా మా నర్సీపట్నం పక్కనే కాబట్టి, నా విలేజ్ పక్కనే కాబట్టి నాకు చూస్తున్నా వేలాది మంది వస్తున్నారు టూరిస్టులు, కానీ అకామిడేషన్ లేదు. నర్సీపట్నంలో నైట్ హాల్ట్ ఉండి మార్నింగ్ లేచి లంబసింగ్ వెళ్ళి వచ్చే పరిస్థితి ఉంది. అంచేత ఐఎమ్ రిక్వెస్టింగ్ ది కలెక్టర్స్ కానీ లేకపోతే మినిస్టర్ గారిని కూడా ఏంటంటే అటువంటి దగ్గర మీరు అకామిడేషన్, మంచి భోజనం, అక్కడ ఉండడానికి కొంచెం ప్లేస్ కూడా ఏర్పాటు చేయగలిగితే బ్రహ్మాండంగా టూరిజం డెవలప్. పక్కనే అల్లూరు సీతారామరాజు పార్క్ ఉంది, విత్ ఇన్ 20 kilometers డిస్టెన్స్. అల్లూరు సీతారామరాజు గారు మీ అందరికీ తెలిసిందే కదా, ఫ్రీడమ్ ఫైటర్. అటువంటి వ్యక్తి మరణిస్తే అక్కడ సమాధి చేశారు అప్పుడు ఆ రోజులో. దానిని మేము పాత గవర్నమెంట్లో ఆ పార్క్ని కొంతవరకు డెవలప్ చేసాం, పూర్తి స్థాయిలో చేయలేకపోయాం. తర్వాత గవర్నమెంట్ మారింది, పూర్తిగా స్మాష్ చేశారు. ఇప్పుడు ఆ పార్క్ని మన కలెక్టర్ గారు కూడా చూశారు, మా కలెక్టర్ గారు కూడా చూశారు. ఆమె కూడా డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అది లంబసింగ్ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా అల్లూరు సీతారామరాజు స్మారక చిహ్నం దగ్గరికి వెళ్తారు. డెఫినెట్లీ దే గో దే. మేడం గారు చెప్పారు, అనకాపల్లి దగ్గర బొజ్జన్న కొండ పురాతనమైనటువంటి స్ట్రెచెస్ ఉన్నాయి ఇక్కడ. అది అక్కడ డెవలప్ చేయగలిగితే అదంతా ఒక ప్లేస్. బొజ్జన్న కొండ, అల్లూరు సీతారామరాజు పార్క్, లంబసింగ్ ఒక టూరిజం ప్లేస్ అవుతుంది. అరకు వ్యాలీ బ్రహ్మాండమైనటువంటి ప్లేస్ అది. గతంలో అనేకమైన కార్యక్రమాలు పెట్టాం, కైట్ ఫెస్టివల్ పెట్టాం, టూరిజం ఫెస్టివల్స్ పెడుతున్నాం. తర్వాత రాను అవన్నీ కూడా తగ్గిపోయాయి. ఇవాళ అవన్నీ ఉంటే నేను మధ్యన ఒకసారి ఊటీ వెళ్ళా. ఊటీలో చిన్న ట్రైన్ అండి, చిన్నపిల్లలు ఆడుకున్న ట్రైన్ అంత ట్రైను. ఆ ట్రైన్ క్రేజీ. అక్కడ అంత క్రేజీ ఎక్కుతారు, ఇళ్ళంతా ట్రైన్ ఎక్కుతుంటారు. ఇక్కడ మన విశాఖపట్నం నుంచి అరకు వ్యాలీ వరకు ట్రైన్ వెళ్ళారప్పుడు ఎవరన్నా మీరు? బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ లొకేషన్స్. ఆ కొండల మధ్య నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. అటువంటి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతున్నాం, ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం అన్నది ఒకసారి మనందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. సార్ సెక్రటరీ గారు, మంత్రి గారు, ఒక విషయం మీకు చెప్పాలి. లంబసింగి నుంచి భద్రాచలం ఫేమస్ టెంపుల్, భద్రాచలం టెంపుల్ దగ్గరే. ఇక్కడ సీలేరు మీద నుంచి, చింతపల్లి నుంచి సీలేరు మీద నుంచి ఘాట్ రోడ్, బ్రహ్మాండ ఒక ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో బ్యూటిఫుల్గా వెళ్తే ట్రావెల్ చేయవచ్చు. అక్కడి నుంచి వెళ్తే భద్రాచలం శ్రీరాములు వారి టెంపుల్ ఉంది అక్కడ. ఇవన్నీ కూడా మనం ప్లాన్గా వెళ్తే బ్రహ్మాండం డెవలప్ చేయొచ్చు. అరకులో అరకు కాఫీ బ్యూటిఫుల్ ఏరియా, అందమైన ఏరియా లంబసింగి ఏరియా కూడా. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేయవలసిన అవసరం ఉంది. అదే మధ్యగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ R&B మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు
నితిన్ గడ్కరీ గారు టైంలో అప్పుడు నేను ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పెట్టాం. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వరకు 400 కిలోమీటర్స్ రోడ్ శాంక్షన్ అయింది. 4 లైన్ రోడ్. మీరు ఎప్పుడైనా చూసారండి? ఇది చూడాలి. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వరకు 400 కిలోమీటర్స్ ఒకటే రోడ్. బ్యూటిఫుల్ రోడ్ అయిపోతుంది. 80% రోడ్ అయింది ఆల్రెడీ, ఇంకా 20% ఉంది. ఆ రోడ్లో కానీ ట్రావెల్ చేస్తే విత్ ఫ్యామిలీ, శనివారం ఆదివారం పూట ఫ్యామిలీస్ ట్రావెల్ చేస్తే రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో, బ్యూటిఫుల్ ఫారెస్ట్ మధ్యలో నుంచి రోడ్డు వెళ్తూ ఉంటే మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ విజయనగరం చేరొచ్చు మనం. ఆ మొత్తం 400 కిలోమీటర్స్ రోడ్లో 50 కిలోమీటర్స్కి ఒక దగ్గర స్మాల్ రెస్టారెంట్, పిల్లలు ఆడుకోవడానికి ప్లేసు, టాయిలెట్స్ కడితే ఎన్ని హోటల్స్ వస్తాయండి? ఎంత బిజినెస్ జరుగుతుంది? ఎంత టూరిజం డెవలప్ అవుతుంది? మధ్యలో మళ్ళీ టెంపుల్, పాడేరు అమ్మవారి టెంపుల్, బ్యూటిఫుల్ టెంపుల్, బ్రహ్మాండమైన పేరున్న టెంపుల్. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మనం ప్లాన్ చేయగలిగితే తప్పనిసరిగా టూరిజం డెవలప్ అవుతుంది. ఇకపోతే విశాఖపట్నం బీచ్, ఇంతకంటే మంచి బీచ్ ఎక్కడ చూసారా మీరు? అక్కడ బ్యూటిఫుల్ బీచ్. ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమునిపట్నం వరకు బ్రహ్మాండ స్ట్రెచ్ ఉంది.